క్రీస్తు కోసం, దేవుని కోసం మనమందరం కూడా ఈ భూమి మీద కష్టపడి ఆత్మ పరలోకానికి చేరుట కోసం ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలను కలిగిన వారిగా దేవుడు మనకిచ్చినటువంటి తన పనిని సంపూర్ణముగా చేయటానికి సిద్ధపడినటువంటి క్రైస్తవ జీవితాలు కలిగినటువంటి వారిగా మనము ఈ భూమి మీద బ్రతకాలి. అలా బ్రతకాలని దేవుడు మనకు అందమైనటువంటి, చాలా అద్భుతకరమైనటువంటి జీవితాన్ని అందించారు. కానీ దేవుని కోసం ఆలోచించకుండగా, దేవుని ఆలోచనలలో లేకుండగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకకుండగా, మనకు నచ్చినటువంటి రీతిగా, దేవుడు మెచ్చని రీతిగా, వీలైనంత వరకు మనుషులు మెచ్చే రీతిగా బ్రతకటానికి ఆలోచన కలిగి ఉన్నాం. కానీ దేవుడు మనలను మెచ్చుకోవాలి అన్న ఆలోచనను మాత్రం మర్చిపోయాం. మనుషులు మనలను మెచ్చుకున్నా మెచ్చుకొనకపోయినా, గొప్పవాడిగా భావించకపోయినా, దేవుడు మనలను బట్టి నా కుమారుడు భూమి మీద నా పనిలో గొప్పగా ఎదుగుచున్నాడు, నా పనిలో బలమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడిగా బ్రతుకుచున్నాడు అని దేవుడు మనలను బట్టి ఆనందించేవారిగా, దేవుడు మనలను బట్టి సంతోషించేవారిగా మన జీవితాలు ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములు చేయగలుగుతూ దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగిన కుమారులుగా మనం ఎదగాలి. కాబట్టి ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు కూడా తనకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద తండ్రిని గణపరిచినట్టుగా మనము లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి పనిని యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా నెరవేర్చారు, పూర్తి సమాప్తం చేశారు. అందుకు మనం కూడా ఈ భూమి మీద మన జీవిత కాలమంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చిన కుమారులుగా బ్రతకాలి. సంపూర్ణముగా నెరవేర్చగలిగే కుమారులుగా బ్రతకాలి. తండ్రి కూడా మనలను బట్టి సంతోషించాలి. పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుడు మనలను బట్టి సంతోషించే విధముగా ఈ భూమి మీద మన జీవితాలు ఉండాలి. పరలోకానికి చేరాలంటే ఈ భూమి మీద అనేకమైనటువంటి ప్రశ్నలు ఎదుర్కొంటాం, అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాం, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాం. కుటుంబంలో నుండి సమస్యలు రావచ్చు, అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు. కానీ ఎన్ని వచ్చినప్పటికీ వాటన్నింటిని కూడా ఓర్చుకుంటూ, వాటన్నింటిని కూడా మనము ప్రార్థన పూర్వకముగా ఎదుర్కొంటూ, మన ఆత్మీయ జీవితమును దేవునికి అప్పగించుకొని, సమర్పించుకొని ముందుకు కొనసాగించుకోగలిగితే గనుక మనకు పరలోకం అనేది ఉంది. కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేటటువంటిది ఎంత వాస్తవమో, పరలోకానికి చేరుటానికి, పరలోకమునకు చేరుటకు ఈ భూమి మీద దేవుని పనిని మనం చేయగలగాలి. దేవుడిచ్చినటువంటి జీవితమును దేవునికి ఇవ్వగలగాలి ఈ భూమి మీద.
మరణించిన తరువాత మనము ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా, ఎన్ని విధాలుగా ఆలోచించినా నిష్ప్రయోజనం. కాబట్టి అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించుడు అనే మాట మనకు కనబడుతుంది. ఒకసారి ఆ మాట చూడగలిగితే తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలం. తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒకసారి ఆ మాట చూడగలిగితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందుదురు. దేవుని కోసం బ్రతికిన వారికి, క్రీస్తు కోసం బ్రతికిన వారికి ఆనాడు హింసలు వచ్చాయి, అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి, అనేకమైనటువంటి ఆపదలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు ఉన్నారు. పౌలు గారికి భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కొన్నాడు. పౌలు గారు విపత్తులు ఎదురొచ్చాయి. ఆకలితో, దాహముతో, తినటానికి అవకాశం లేక, త్రాగటానికి అవకాశం లేక, దిగంబరత్వముతో, ఓడ పగిలిపోయేటటువంటి తన బ్రతుకు పరిస్థితి, రాళ్లతో కొట్టబడ్డాడు. అనేకమైనటువంటి సమస్యలను పౌలు గారు ఎదుర్కొన్నారు. దేవుని కోసం, పరలోకం చేరటం కోసం, పరలోకంలో ఆత్మ ప్రవేశించాలన్న ఆలోచన కలిగి ఎంతో కష్టపడినటువంటి పౌలు గారి జీవితాన్ని మనం చూస్తాం. చాలామంది రంపములతో కోయబడ్డారు. యోహాను గారికి తల నరికేశారు. స్టెఫాను గారికి కూడా రాళ్లతో కొట్టి చంపిస్తారు. ఇవన్నీ మనం ఆలోచన చేయగలుగుతుంటే మనకేం అర్థం అవ్వాలి అంటే, నేటికి కూడా దేవుని యొక్క పనిలో మనం ఉండగలుగుతున్నప్పుడు అటువంటి శ్రమలు ఆనాడు వారికి వచ్చినంతటి శ్రమలు మనకు రాకపోయినప్పటికీ, దేవుని కోసం చిన్న చిన్న అవమానములు, చిన్న చిన్న సమస్యలు వస్తున్నప్పటికీ వాటిని ఓర్చుకోగలిగేటటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. ఆ మనస్తత్వం మనకు ఎలా వస్తుంది అంటే, దేవుని వాక్యం మన మనసులో ఉండటంను బట్టి ఆ మనస్తత్వం మనలో ఉంటుంది. దీనత్వం కలిగినటువంటి వారిగా, మంచి మనస్తత్వం కలిగినటువంటి వారిగా మన జీవితం ఉండగలిగితేనే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా దేవునిలో బలముగాను, స్థిరముగాను, కదలని వారుగాను ఉండి దేవుని యొక్క పనిని చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చాలామంది ఏమని బోధిస్తారంటే, క్రీస్తును నమ్ముకుంటే ఏ బాధ ఉండదు, క్రీస్తును నమ్ముకుంటే అప్పులు బాధలు ఉండవు, క్రీస్తును నమ్ముకుంటే ఎటువంటి రోగాలు ఉండవు, క్రీస్తును నమ్ముకుంటే మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, క్రీస్తును నమ్ముకుంటే మనం బలమైనటువంటి జీవితాలు కలిగిన వారిగా, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి జీవితాలు కలిగిన వారిగా మనం ఉండగలం అని చాలామంది సంఘ కాపరులైన వారు, చాలామంది సంఘ సేవకులైనటువంటి వారు బోధించేటటువంటి కార్యక్రమాలు మనం చూడగలం, మన చెవులతో మనం వినగలం. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చెబుతుంది. అంటే దేవుని కోసం బ్రతికే వారికి శ్రమలు వస్తాయా? దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నటువంటి వారికి హింసలు వస్తాయా? దేవునిలో ఎదిగే వారికి హింసలు వస్తాయా? అవును, వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థికి ఎగ్జామ్ ఉంటుంది, పరీక్ష. ఎగ్జామ్ ఎందుకు ఉంటుంది? ఆ పిల్లలు లేదా ఆ పిల్లవాడు స్కూల్లో విద్యార్థి కనుక
స్కూల్లో విద్యార్థి కనుక అతనికి ఎగ్జామ్ ఉంటుంది. అతను ఆ యొక్క ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. అలాగే ఈ భూమి మీద కూడా దేవుని కోసం బ్రతకటానికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాటన్నింటిని బట్టి మనకు ఓర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, జయించినటువంటి వారికి పరలోకంలో ఆ నిత్యత్వంలో ఎప్పటికీ ఉండటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చెప్పేశాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు మాత్రమే ఎందుకు హింస పొందాలి? మరి క్రీస్తు కోసం బ్రతకన వారికి హింస లేదా? క్రీస్తు కోసం బ్రతికే వారికే హింసవా? వారికే ఇబ్బందులా? క్రీస్తు కోసం బ్రతికే వారికి ఎటువంటి ఇబ్బందులు అంటే, క్రీస్తును గూర్చిన మాటలు చెబుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు చెబుతున్నప్పుడు వీరికి హేళన చేయటం, అవమానించటం, అనకూడనటువంటి మాటలు అనటం, మాట్లాడకూడనటువంటి మాటలను ఉచ్చరించటం, లేదా అలా క్రీస్తు కోసం, దేవుని కోసం ఆత్మ సంబంధమైనటువంటి మాటలను మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములు, సభలు, మీటింగ్స్ పెడుతున్నప్పుడు భయంకరమైనటువంటి ఒత్తిళ్లు రావటం, ఎదుర్కోవాలా ఎదుర్కోకూడదు అనేటువంటి అటువంటి సందేహపూరితమైనటువంటి ఆలోచనల్లోనికి గురి కావటం, లేదా కొట్టటం, తిట్టటం, అనేక భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కోవలసినటువంటి అవసరత ఒక క్రైస్తవులకు లేదా సంఘ కాపరులకు ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు. మనము మరొక మాట చూద్దాం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి ఒక మాట చూడగలిగితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అంత్యోకయలో నుండి, ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకుని పట్నం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఏకోనియకును, అంత్యోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించేవాళ్ళని వారిని హెచ్చరించిరి. చూసారా, ఇక్కడ పౌలు గారు రాళ్లతో కొట్టబడిన తర్వాత కూడా మరలా వెళ్ళి అందులో నుండి లేచి వెళ్ళిపోయి తర్వాత శిష్యుల దగ్గరకు మరలా వెళ్ళి విశ్వాసమందు మీరు స్థిరంగా ఉండండి, అనేక శ్రమలను మనము ఎదుర్కొని అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేటటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి, అంటే పరలోకానికి మనం చేరాలంటే భూమి మీద కేవలము మేలులు మాత్రమే మన జీవితంలో కనబడతాయి, మన జీవితంలో జరుగుతాయి అనుకోవటానికి లేదు. అక్కడక్కడ కీడులు తలపెట్టేవారు ఉంటారు. అప్పుడప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి అవసరత ఉంటుంది. వీటన్నింటిని కూడా ఓర్చుకుంటూ వీటన్నింటిని కూడా ప్రార్థన పూర్వకంగా మనము దేవునికి విజ్ఞాపనలుగా తెలియజేయచ్చు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద బ్రతకగలిగితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి సమస్యలు మనకు ఎదురు వచ్చినా లేదా సమస్యల వైపే మనం ఎదురు వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. అటు తర్వాత ఆత్మ మన యొక్క మరణం తర్వాత దేవుడున్న పరలోకానికి ప్రవేశించడానికి
అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇట్టి రీతిగా ఎన్ని సమస్యలు, ఎంత కష్టం వచ్చినా దేవునిని, ఆత్మ సంబంధమైన కార్యక్రమములను, దేవుని మాటలను విడిచిపెట్టకుండగా మన ఆత్మీయ జీవితాలు స్థిరమైనవిగాను, బలమైన దేవునిలో ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాలుగా అని తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను.